ఆన్లైన్ పైరసీ కేసుల్లో నిందితుడైన ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో మరోసారి విచారణ జరిగింది. వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన 5 కేసుల్లో పీటీ వారెంట్ ఆధారంగా రవిని పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు. అన్ని కేసుల్లో విచారణ కొనసాగుతుండగా బెయిల్ పిటిషన్పై విస్తృత చర్చ అవసరమని భావించిన కోర్టు విచారణను డిసెంబర్ 3కి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా రవిని పలు కోణాల్లో ప్రశ్నించినట్లు సమాచారం. ఆన్లైన్ పైరసీ నిర్వహణలో ఉపయోగించిన డిజిటల్ ఆధారాలు, లావాదేవీల వివరాలు, సాంకేతిక పరికరాల పరిశీలన వంటి కీలక అంశాలు కోర్టులో సమర్పించబడ్డాయి. పైరసీ నెట్వర్కులను ఛేదించడంలో ఈ కేసు కీలక దశగా మారిందని అధికారులు చెబుతున్నారు. వచ్చే విచారణలో రవికి బెయిల్ మంజూరు అవుతుందా లేదా, మరింత విచారణ అవసరమా అనే అంశంపై కోర్టు నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. పైరసీ నియంత్రణ చర్యలపై దేశవ్యాప్తంగా దృష్టి సారించిన నేపథ్యంలో ఈ కేసు ప్రాధాన్యం మరింత పెరిగింది. కేసెస్లో పీటీ రెగ్యులరైజ్ చేయడం జరిగింది. 1042, 347 అండ్ ఇంకొక క్రైమ్లో 3 కేసెస్లో తనని పీటీ రెగ్యులరైజ్ చేసి జడ్జ్ గారి ముందర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే బెయిల్పై విచారణ ఎలా జరిగింది? బెయిల్ ఆర్గ్యుమెంట్స్ ఇవాళ అయినాయండి. నా వాదనలు, పీటీ గారి వాదనలు జడ్జి గారు వివరంగా విన్నారు. ఫర్దర్ హీరింగ్ కోసం 3వ తారీఖు పోస్ట్ చేశారు. ఏ సెక్షన్లు రవికి బెయిల్ వస్తుందని బలంగా ఉన్నాయి? ఇప్పుడు మా వాదన బిఎన్ఎస్ చట్టం అనేది ఈ కేసులో రవికి అప్లికబుల్ కాదనే మా వాదన. ఈ కేసులో మ్యాక్సిమం ఉంటే కాపీరైట్ యాక్టు, సినిమాటోగ్రఫీ యాక్టు, ఐటీ యాక్ట్ అప్లికబుల్. అందులో మ్యాక్సిమం 3 years పనిష్మెంట్ ఉంది కాబట్టి